ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. జయ కృష్ణ ముకుంద మురారి. ఊరిని జాలిగాని జనం అంతా వింతగా మిమ్మల్ని చూస్తుంది అన్నాడండి. నెట్టబాకరా కిరీటం కింద పడిద్దే. అసలు ఈ అవతారం ఏంటండి బాబు? కృష్ణ అవతారం. పరిత్రాణాయ సాధూనాం. అరే కృష్ణుడు అంటే అంతా ఎన్టీఆర్ అంటారు గాని ఈ కృష్ణుడి గెటప్ లో నేను ఎలా ఉన్నాను రా? నీ కృష్ణుడిలో ఉన్నావు. అయినా కృష్ణుడికి మీసాలేటండి చండాలంగా. వెరైటీగా ఉంటుందని ఉంచేశాను. మీరు మనిషే వెరైటీలండి. ప్రపంచంలో ఏ థియేటర్ మేనేజర్కి లేని మేనరిజం మీకు ఉంది. అయినా హాలు ఏ సినిమా ఆడితే ఆ గెటప్ వేసి తిరుగుతారేటండి. చూసిన జనం అంతా మిమ్మల్ని పిచ్చోడు అనుకుంటున్నారు. పిచ్చి జనం. రే ఒక్క మాట అడుగుతా నిజం చెప్పు. నేను ఎప్పుడు అదే చెప్తాను. ఖైదీ సినిమా హీరో ఎవరు? చిరంజీవి, అన్నమయ్య, నాగార్జున, లక్ష్మీ నరసింహ, బాలకృష్ణ. కాదురా, అవన్నీ నేను వెయ్యవలసిన వేషాలు. వెండి తెర మీద వెలిగిపోవాలని ఎంతో ఉత్సాహంతో ఎర్రబస్ ఎక్కుచ్చాను. కానీ తొక్కేశారా, తొక్కేశారు. ఏంటి బస్సులోనా? కాదు, ఇండస్ట్రీలో. ఎప్పటికైనా వాళ్ళకు పోటీ వస్తానని నన్ను తొక్కేశారా. అయినా ఈ తప్పంతటికి కారణం ఆయనే లేరా? ఆయన ఎవరండి బాబు? మా బాబు. మిమ్మల్ని పుట్టించడమే తప్పంటారా? అది కాదురా, ఆయనే గనక ఆ రోజుల్లో సినిమాలో హీరో అయి ఉంటే నేను ఈ పాటికి అందరి చేత బాబు బాబు అని పిలిపించుకోపోయేవాడినా. తెర మీద వేయవలసిన వేషాలు బయట వేసేవాడిని. అయినా నాకు తెలియక అడుగుతాను, మీకు ఈ మేనేజర్ పోస్ట్ ఎవడిచ్చాడండి? ఈ థియేటర్ ఓనర్ దుబాయ్ లో సెటిల్ అవుతూ నమ్మకంగా ఉంటానని నన్ను మేనేజర్ చేశాడు. ఎక్కడో ఉండి చప్పట్లు కొట్టించుకోవాల్సిన నేను ఇక్కడ అంటే గుర్తుకొచ్చింది. ఇప్పుడు మనం టికెట్ లేవటం లేట్ అయితే జనం మనల్ని కొట్టేలా ఉన్నారు. అదేటండి, ముందు బ్లూ ఫిల్మ్ లాగా వెనకాల ఆర్ట్ ఫిల్మ్ లాగా ఈ రంగు ఏంటి? తెచ్చిన రంగు ముందుకే సరిపోయిందిరా. అబ్బా, పుట్టుమచ్చ కూడా ఉంది. అవును, ఎన్టీఆర్ కూడా కరెక్ట్ గా ఇక్కడే ఉంటుంది కదా. ఇంకా పెద్దదిలేండి. సరిగా ఇది విను. ఎలా ఉందిరా నా శంఖారావం? మూల శంఖారావంలా ఉంది. నా గెటప్ బాగుందని నీకు జలసి? మామూలు జలసి కాదు, లాలా జలసి. టికెట్ల సంగతి ఏం చేశారు? చేస్తా, నేను చేస్తాగా. నిన్నెప్పుడికైనా నా అంతటి లేడీ ఆపరేటర్ చేస్తా. నిన్ను పిన్నిస్ బుక్ లోకి నేనెక్కిస్తాగా. చేస్తా ఇచ్చేస్తా అండమే గాని ఇంతవరకు నీ ప్రాజెక్టు మీద నువ్వేనిచ్చావేంటి? అయినా ఆపరేటర్ పోస్ట్ అంటే అంత ఈజీ అనుకున్నావా? ఆపరేషన్ చేసినంత కష్టం. ఈ ఆపరేషన్లు కోఆపరేషన్లు నాకేటొద్దు గాని ఈ థియేటర్ కి నన్ను మేనేజర్ చేసేద్దు. సీపుగా మేనేజర్ పోస్టా? అసలు నేను పిన్నిస్ బుక్ లోకి ఎక్కిస్తానంటే ఏంట్రా నువ్వు ఎక్కించేది నా శంఖం? నువ్వేంటే నీకు మేనేజర్ పోస్ట్ కావాలన్నా ఆపరేటర్ పోస్ట్ వద్దు. నిన్ను కింద క్లీనింగ్ చేయమంటే పైకొచ్చి కటింగ్ ఇస్తున్నావేంటి? ఆయన మేనేజర్ గారు చేసి ఈ ప్రకటనతో నేను ఏకలేకపోతున్నానండి. పక్కన పరమేశీ థియేటర్ లో మా ఎక్క కోసం గాలి మిషన్ కొనిపించారంట. అది మేట్ నొక్కితే చాలు దుమ్మంతా బుస్సుల్లో వెళ్ళిపోద్దంట. యాక్యూమ్ కేంద్రని అదొకటి కొని పెట్టచ్చుగా. అట్టాగే కొనిస్తా గానీ ఇక నుంచి నీ పనులు కూడా వాడు చేస్తాడేవే. నిన్ను పనుల నుంచి తీసేస్తున్నా. బాబు క్షమించండి. ఏంట్రా దాని పనుల నుంచి తీసేస్తే నువ్వు ఫీల్ అవుతున్నా? ఇక నుంచి మేమిద్దరం కలిసి బాగా పని చేసుకుంటాం. కలిసి విడివిడిగా పని చేసుకుంటాం. నువ్వు వెళ్ళు. ప్రభు ఎక్కడ? పైన. హ్యాట్స్ ఆఫ్ టు పెదరాయుడు. ఈ విసిడి డివిడి కాలంలో కూడా ఇంకా మన థియేటర్ కు విలువ ఉన్నదంటే ఆ విలువ మన థియేటర్ కాదురా, థియేటర్ కు వచ్చే ప్రేక్షకులది. బయట ఎన్నో సమస్యలతో సతమతమై థియేటర్ కు వచ్చే ప్రేక్షకుడికి తొందరగా టికెట్లు ఇచ్చి వాళ్ళ సేత తీర్చాలి కానీ వాళ్ళకు మరో సమస్య కాకూడదురా. వాళ్ళ సేత తీర్చాలంటే మీరు సదాపాలి కదా, మళ్ళీ ఫీల్ అవడం ఒకటి. బాబు ఎవరా ఆజానుబాహుడు? ఈ థియేటర్ మేనేజర్. ఏ అచ్చం పెదరాయుడులో ఉన్నాడే. ఆ గెటప్ వేసుకుంటే నువ్వైనా అలాగ ఉంటావు. నో, దేవుడు పర్సనాలిటీ అందరికీ ఇవ్వడు. వాట్ ఏ బ్యూటిఫుల్, గ్రేట్ఫుల్, హార్ట్ఫుల్, గ్రేస్ఫుల్ పర్సనాలిటీ. పెదరాయుడిని తెర మీద చూద్దామని వచ్చాను. తెర ముందే చూశానన్న తృప్తి కలిగింది. అలాగని ఆయనకి వెళ్ళికావనుకో నీకు మిగిలేదు అసంతృప్తే. పూర్ ఫెలో. సార్ నిజంగా నా గెటప్ పర్సనాలిటీ అంత బాగున్నాయా? బాగున్నాయి కాబట్టి ఆ మోహన్ బాబు మిమ్మల్ని మోసం చేశాడు. మోహన్ బాబు నన్ను మోసం చేయటం ఏమిటి? అవును,
మీ గెటప్ కాపీ కొట్టి పెదరాయుడు సినిమా తీశాడు. ఆ విషయం ఎవరికీ చెప్పకుండా జనాన్ని మోసం చేశాడు. ఏదో మీ అభిమానం గాని. నో, ఇది నిజం. ఇట్స్ ఎ లై. థ్యాంక్ యూ. నాదో చిన్న కోరిక తీరుస్తారా? ఏమిటది? ఈ పెదరాయుడితో కలిసి ఆ పెదరాయుడిని చూడాలని ఉంది. దానికేం భాగ్యం, కలిసే చూద్దాం. మీ ఇద్దరిలో ఎవరైతే తల్లిని తమ దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ పెద్ద బిడ్డని తండ్రి దగ్గర ఉంచాలి. వయసు మీద ఏంటి సార్, సినిమా చూడకుండా నన్నే చూస్తున్నారు? ఏ మాట కామాటే. ఈ గెటప్ మోహన్ బాబు కంటే మీకే బాగా సూట్ అయ్యింది. మోహన్ బాబు కొంచెం పొడిగయ్యాడని నా ఫీలింగ్. ఇన్ఫాక్ట్ ఇన్నర్గా నాకు అదే ఫీలింగ్. కాకపోతే మీరు బయటపడ్డారు, నేను బయటపడలేకపోయాను. చూశారా? చాలా బాగుంది సార్. సార్ నేను బయటికి వెళ్తాను, నా బాక్స్ కొంచెం చూస్తుండండి. డోంట్ వరీ, నేనుండగా మీకేం భయం. Thank you. వెళ్ళిరండి. అపరిచితులు పెట్టే తినుబండారాలు తిని మోసపోవద్దు. మేనేజర్. ఏంటి సార్, ఇలాంటి మోసాలు కూడా ఉంటాయా? మనం ఏమరపాటుగా ఉంటే ఆ. మనకు తెలియకుండా మన కడ్రాయర్లు కూడా కట్ చేసుకుపోయే వాళ్ళు ఉంటారు. అంతేలేండి. దొంగ వేధవులు మీ పక్కన ఉండొచ్చు, నా పక్కన ఉండొచ్చు. అందుకేగా ఈ స్లైడ్ వేయించాం. ఇది చదివిన తర్వాత బుద్ధున్నవాడు ఎవ్వడు మోసపోడు. పైగా నేనుండగా ఎవ్వడిని మోసపోరు మనం. ఆహా, తీసుకోండి. ఆ మాటకొస్తే నేను మీకు అపరిచితున్నే కదా. యు ఆర్ మై ఫ్యాన్. తనండి. సిగురేసే మొగ్గేసే సొగసంతా పుత పూసే. పెదరాయుడు పేదరాయుడు అయిపోయాడు. ఏట్రా పనులన్నీ మానేసి జూలు జంతువు చూసినట్టు నన్ను చూస్తున్నారు? జంతువుని బట్టలు లేకుండా చూడొచ్చు, కానీ మిమ్మల్ని చూడలేకపోతున్నాం. ఏట్రా? ఒకసారి కిందకి చూసుకోండి. ఏముంది అక్కడ? ఇదేంటి నెత్తి మీద ఉండవలసిన టోపిక్ కింద ఉంది? ఏంట్రా? నువ్వు 25 సినిమాలు డైరెక్షన్ చేసావంటే, అరే డైరెక్షన్ చేయడం అంటే బజ్జీలు చేయడం కంటే ఈజీ అనమాట. బజ్జీలు చేయడం కష్టం కదా గురుగారు. దర్శకత్వం చేయడం నీకేమవుతురా? నీకు బజ్జీలు పిండి కలపడమే రాదు. డైరెక్షన్ చేయాలంటే చాలా మంది దగ్గర పని చేయాలంట. ఏడా పని చేయలేదు కాబట్టి శాటిలైట్ సినిమా తీశాను గురుగారు. అరే పాపారావు, బజ్జీ బోండా అని కేకేసి అమ్ముకోవడమే నీకు చేత కాదే. బజ్జీ అనమంటే బజ్జీ అంటావు, బోండా అనమంటే ఓండా అంటావు. నువ్వు పెట్టా సినిమా తీసావురా. నా నచ్చే నాకు కలిసి వచ్చింది గురుగారు. కొంతమంది అరవ వాళ్ళు అనుకుని, కొంతమంది మలయాళం వాళ్ళు అనుకుని నాకు అవకాశం ఇచ్చారు. అంతేలేరా, మనోళ్ళకి అవకాశం ఇస్తారు. పొరుగుంటి పుల్లకూర రుచి కదా. 20 ఏళ్లుగా ఈ బజ్జీల బండితో నెట్టుకొస్తున్నాను రా. బాగుపడటానికి ఏదన్నా ఉపాయం చెప్పరా? కందులు ఒడ్లు బాగా పండే మంచి పల్లెటూరు చూసుకోండి. అక్కడ నాటక సమాజంతో లింకు పెట్టుకోండి. మీరు పెద్ద దర్శకులని పేద చూడండి చాలు. అరే పాపారావు గారి దగ్గర నువ్వు వచ్చి చాలా కాలం అయింది. గురుగారు, సినిమా పిక్చర్ వాళ్ళు ముందుగా మీ దగ్గరకు వస్తారు. అరే నువ్వు మామూలుగా మాట్లాడితేనే అర్థం కాదు. గారి తింటే మాట్లాడితే ఇంకేం అర్థమైంది? అది పక్కన పెట్టి మామూలుగా మాట్లాడు. ముందుగా సినిమా పిక్చర్ వాళ్ళు అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి మీరు డైరెక్ట్ చేసి ఒక శాటిలైట్ సినిమా తీయండి. సినిమా ఒక్కింటికి కనీసం 2 లక్షలు తక్కువ కాకుండా మిగులుతాయి. 2 లక్షలా? అరే వర్కౌట్ అవుద్దా? సినిమా పిచ్చి లేని వాడు ఎవరుంటాడు గురువు గారు? వాళ్ళందరి బలహీనతల్ని మీరు సొమ్ములు చేసుకోవడమే. అరే పాపరావు, ఇట్లా తీసిన సినిమాలు ఆడతాయి అంటమా? ఆడితే నీ చెప్పు చేసుకుని కొట్టు. మీ ఇంట్లో వాళ్ళు చూడమను. మా నుమ్మే పోతే అప్పుడు అడుగు. కానీ ఈ డబ్బులు నీకు వస్తాయి. ఏమోరా, నువ్వు చూస్తుంటే బాగానే ఉంది కానీ నాకు భయంగా ఉందిరా. నోటి దగ్గర కూడిపోద్దేమో. డేర్ చేస్తేనే ఫలితం. నీకున్న తెలివితేటలకి ఇదే కరెక్ట్. కావాలంటే నా కారు కాస్ట్యూమ్స్ మీకు కొంతకాలం ఇస్తాను. ప్రొసీడ్ అయిపోండి. అమ్మో, మరి నా బజ్జీ వ్యాపారం? అబ్బా, ఇంకేం బజ్జీలు బండి గురువు గారు. 2-3 నెలల్లో మీరు కోటీతో అయిపోతారు. అంతేనటవా? ఆ దోగారావు సత్తిపండు ఇట్లాంటి సినిమాల మీద ఎంత సంపాదించారో మీకు తెలుసా? దోగారావు సత్తిపండ వాళ్ళు ఎవరురా? వాడు శాటిలైట్ సినిమాలకి దర్శక నిర్మాతలు. అబ్బా, మీరేం ఆలోచించకండి. రేపే మంచి రోజు. మీరు ఫైనాన్స్ వేట బయలుదేరండి. అరే పాపారావు, పాలల్లో ముంచినా డికాషన్ లో ముంచినా నీదే భారం రా. అరే మరెవరు దొరకకపోతే? బజ్జీల బండి ఉండనే ఉంది కదా. అరే సినిమాల్లోకి పోయి వెనక్కొచ్చినాడు బజ్జీ రమ్ముకోవడానికి కూడా పనికిరాడని మన టీవీలో చెప్తున్నారు లేరా. ఏం ఆలోచించకండి గురువు గారు. శాటిలైట్ సినిమాలకి జై బోలో, శాటిలైట్ సినిమాలకి జై.
బట్టలు ఎలాంటి వేసుకోవాలో తెలుసాడా గురుగారు? అరే 20 ఏళ్ళుగా సినిమా వాళ్ళకి బజ్జీలు అమ్ముతున్నాను, నాకు తెలియదంటారా ఎటువంటి గుడ్డలు వేసుకోవాలను? తెల్ల చొక్కా వేసుకోవాలా, తెల్ల ప్యాంట్ వేసుకోవాలా, తిరణాలను అమ్ముతారే కళ్ళజోడు అది పెట్టుకుని తెల్ల చెప్పులు వేసుకోవాలా, చెల్లు బ్యాలెన్స్ ఉన్నా లేకపోయినా. హలో రామారాయుడు గారు, ఏ నారాయణరావు గారు, దాసనారాయణరావు గారు బాగున్నారా? మాకు తెలుసులేవో ఎంతమందిని చూసాం సినిమా వాళ్ళని. అట్నేరా పాపారావు, పొద్దున్నే బయలుదేరతా, బాగా కందులు ఒడ్లు బండి ఊరు చూసుకుంటా, సరేనా? ఇప్పుడు మా గురువుగారు అనిపించారు, వస్తాను గురువుగారు. ఇదిగో బంగారు. అరే పోవయ్యా, సినిమాలో పోయేవాడు గారెలు ఎందుకు ఉంటాడు? పో పో పో. బలేవాడు బండి ఎవడన్నా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, అది బండి వ్యాపారం పాటు కనుక ఎవడు చేస్తాడు. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 1 2 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1. Come on guys, 1 2 3 4. రేపు అందరూ యూనిఫామ్ లో వచ్చేయండి, ఓకే? You feel very comfortable. 3 4 1 2 3 4 1 2 3 4 1 2. హే పాప, నడుంపై నుంచి డిస్కో డాన్స్, కింది నుంచి పైదాకా ర్యాప్ డాన్స్, దీన్నేమంటారే? నీకు అర్థం కాదన్నా, పాప దగ్గర బుద్ధిగా నేర్చుకోవాలా? ప్లీజ్ పాప, నా నడుపు కూడా నీ నడుపు లాగా చక్కగా చేయవా? ప్లీజ్ పాప, నేర్పించవా ప్లీజ్. ఏం ఫిగర్ అన్నా? అరే అరేబియన్ గుర్రంలా ఉందిరా. కావాలన్నా? అది నాది, నాకే కావాలి. తుపాకి తుపాకి అన్న, మాకే మనోదన్నా. లక్కీ ఫెలోస్ బతికిపోయారు. హాయ్, గుడ్ మార్నింగ్. అమృతం తాగి మురికి నీళ్ళతో నోరు కడుక్కున్నట్టు ఇలాంటి బేవర్స్ కాళ్ళకు బుక్ అయ్యావంటే? అంకుల్, మా అమ్మకి సొంత తమ్ముడు అయితే నువ్వు ఇలా మాట్లాడేవాడివా? వాడైతే అమ్మలా చూసుకుంటాడు, నేనైతే బొమ్మలా చూసుకుంటా. నువ్వు ఒక రోజు మా నాన్నని మోసం చేసి నీ చెల్లిని నాకు చవిటి తల్లిగా తీసుకొచ్చావు. మా ఆస్తులన్నీ నీ గుర్తుకే పెట్టుకున్నావు. ఐ డోంట్ ట్రస్ట్ యూ అండ్ ఐ డోంట్ లైక్ యూ అట్ ఆల్. నువ్వు అనుకున్నది జన్మకు జరగదు, గుర్తుంచుకో. గుర్తు పెట్టుకోవాల్సింది ఇంకోటి ఉంది. ఇంత అందగత్తది నిన్ను వదలను. నీ అందంతో కోట్లు సంపాదిస్తాను. నీ ఆశ ఎప్పటికీ నెరవేరు, తెలుసుకో. నా ఆశ నెరవేరుతుంది. నువ్వు నన్నేమీ చేయలేవు. నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ముందు నన్ను ఈ శానయ్య గారి దగ్గర వెట్టి చాకరి కుదిర్చిపోయాడు. అప్పటి నుంచి మా సన్నాసి కుంక నా నెల జీతాన్ని తన వడ్డీ కింద జమేసుకుంటూ నా చేత నానా చాకరీ చేయించుకు వస్తున్నాడు. మా నాన్న చేసిన 10,000 అప్పు, ఇన్నాళ్ళ నా వెట్టి చాకరీ తర్వాత కూడా ఇప్పుడు ఇంకా 30,000 ఉంది. అది ఎప్పటికి తీరుతుందో, నేను ఎప్పటికి బంధ విముక్తుడవుతానో. అంటే అంత రోగ్గా మీ ఓనరు? ఇంగ్లీష్ లో రోగని ఊరుకుంటే ఆనంద్ బాబా దేహానికి, వాడి మీద తెలుగులో అష్టోత్తరం రాసుకున్నాను. వాడొట్టి మలపత్రాష్ట్రుడు, మహానీచుడు, అష్టదరిద్రుడు, నికృష్ట జీవి, అంకచండాలుడు, నిత్య శంకితుడు. ఇన్ని మంచి మాటలతో దీవించిన మీకు కృతజ్ఞుని పంతులు గారు. వెళ్ళరండి. అయ్యా, వేదం చదివి దీవించాను, తాంబూలం దక్షిణ ఇప్పిస్తే. కష్టపడి మీరు చదివిన వేదాన్ని నా పనులన్నీ మానుకుని విన్నాను కదా, దానికి అది చెల్లు. జోగినాథం, అయ్యా, దీన్ని బయటికి పంపించేయి. అయ్యగారు వెళ్ళరండి. రండి. అయ్యా పంతులు గారు, వాడు శాడిస్ట్ విధవ, మనుషుల్ని బాధ పెట్టడం వాడికి మహా ఇష్టం. ఇందా ఈ 10 రూపాయలు తీసుకెళ్ళండి. అయ్యా, కాపీ. కాచిన కాఫీ అంతా నాకే తెచ్చావా? సగం నువ్వు తాగావా? నేను తాగలేదండి. ఇది వాసన చూపించు. అబ్బా, 14 లోకాలు కంపు కొడుతూ కనపడుతున్నాయిరా. నోరు మూసాయి. పొద్దున్నుంచి ఒకటే తుమ్ములురా, సావుచ్చి పడుతుందనుకో. ఏమిట్రా శానయ్య బావ చావుచ్చి పడుతుందన్నాడా? అవునన్నా, మా నాయనే తెగ తుమ్ముతున్నాడా? అవునమ్మా, నేను కళ్ళారా చూశాను. విందా? అయితే శానయ్య బావ ప్రయాణానికి సిద్ధమవుతున్నట్టున్నాడేవు. అంటే మనకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయన్నమాట. బావా, 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 నువ్వు తెగ తుమ్ముతున్నావని కర్ణాకర్ణి తెలుసుకున్నావు. మా గుండె తరుక్కుపోయిందనుకో. తుమ్మ చెట్టు అంత గట్టి మనిషివి, నీకింత ఆపదొస్తుంది అనుకోలేదన్నయ్య. ఊరుకోవే, చావు చెప్పొస్తుందా? మనిషిని చూడవే పాపం, జీవకళ పోయింది, రేపో మాపో అంటున్నాడు బావ. మరేనండి, ప్రేతకళ ఉట్టి పడుతోంది అన్నయ్య. అన్నయ్య ఊరుకో, బావ చచ్చిపోయాక ఈ ఆస్తికి మనమే వారసులమే విందా. ఆస్తి పాస్తులంటే నాకు మహా చెడ్డ చిరాకు. కానీ బావ ఆత్మశాంతి కోసం ఈ ఆస్తిని అందుకోక తప్పదు కదా. ఈ ఇల్లు
మన పెద్దాడి పేరు నచ్చేద్దాం. ఏమంటావు? అలాగేనండి. లోపలున్న 2 బీరువాలు మన పెద్దదాన్ని సారి కింద పంపించేద్దాం. అలాగే. బావా నువ్వు సర్లే, జాగ్రత్త, మెల్లగా మెల్లగా. ఈ పీట కూడా దాని సారిలోకి దూసేయి. లోపలున్న మంచాలు, అద్దాల బల్ల, పరుపు చుట్టలు మన 2వ దానికి ఇద్దామండి పాపం. అలాగే. దానికేం భాగ్యం. ఇకపోతే బావ పొలమేమో. ఒక్కొక్కళ్ళని చంపి పాతరే సంతరిద్ర పీనుకున్నారా బావా అన్నయ్య దూరం ఉండే అక్కుపచ్చులారా. మీకంటే శవాల్ని పీక్కుతినే ఆ రాబందులు ఇవే. అవి మనిషి చచ్చేంత వరకనే ఓపి పడతాయి. మీరు మనిషి బతికుండగానే పీక్కుతున్నామని ఎత్తులు వేస్తున్నారు. అది కాదు బావా. ఏమీ మాట్లాడకండి. నా ఆస్తిలో చిల్లిగా కూడా మీకు దక్కనివ్వను. కొండవతలకి. ఇవాళ ఎందుకో బావ కారాలు మిరియాలు నూరుతున్నాడు. పెడదాం పదవే. 4 రోజులు పోయాక ఆ శుభవార్త తీర్చాకొద్దాం. అలాగే వస్తాం బావా. ఆ, ఆరోగ్యం జాగ్రత్త. అలాగే. వస్తాం అన్నయ్య. ఆ పీటెట్టించి దయచేయి. అన్నట్టు అన్నయ్య నోరు ఎత్తారంటే చంపుతా. కొండవతలకి. పదవే. వేధవ సంతని. నాకు సంతానం లేదని, ఇక ఉండదని ఈ దరిద్రం ధీమా. ఏమిటారో జోగినాథం, వేల్టికి తిండి పడక లేక నా ఆరోగ్యం పాడైపోతుంది. చిత్తం ఓ మంచి వంట మనిషిని పెట్టుకుందామండి అయ్యా. వంటతో సరిపోతుంది ఏమిట్రా? ఇంటి పనుల మాట ఏమిటి? ఇంటి పని కోసం మంచి పని మనిషిని పెట్టుకుందామండయ్యా. పని మనుషులు, వంట మనుషులు సొంత మనుషులు అవుతారు ఏమిట్రా? చిత్తం కారండి. కానే కారండి అంటూ వాళ్ళు ఊరుకుంటారా దద్దమ్మలారా? ఇంకో మాట ఏదన్నా రండి మరి. ఇంకో మాట అస్సలు కారండి. అని పొందా. సొంత మనిషి అంటే ఓ అర్థాంగి కావాలి అన్న ఆలోచన రాజారా మీకు? చిత్తం మనకు అర్ధాంగి ఉంటే మంచిదండి అయ్యా. మనకు ఏమిటి నీ పిండం? సరే, మీరంత బలవంతం చేస్తున్నారు కాబట్టి నేను పెళ్లి చేసుకుంటాను రా. ఆ గోవిందం గారికి నా ఆస్తి దక్కకుండా ఉండటం కోసమైనా ఓ వారసుని కంటాను. చిత్తం వెంటనే కన్నామండయ్యా. కందాం ఏమిటి పిండం? నేను కంటాను రా. రే జోగినాథం, అయ్యా వెంటనే ఒక మంచి సంబంధం చూడరా. ఓ సంబంధం రెడీగానే ఉందండి అయ్యా. ఎవరా పిల్ల? చక్కని చుక్క, ఓ అందాల మొక్క, ఇంతకీ ఆ పిల్ల తండ్రి ఎవరు? ఓ సామాన్య కుటుంబీకుడండి అయ్యా. కుటుంబరావు అని. వినరా శానయ్య అనుమానపు కథ వింత వింతగాదు. అయ్యో మొదటి భార్యనే అనుమానంతో చంపివేసినాడు. సిగ్గు లేకనే ఇంకో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. ఈ పిల్లను కూడా అదే విధంగా చంపివేయగలడు. చదివిన చంతరిత. దరిద్రులారా, నా వెనక నడవంటరా. పెళ్లి కొడుకు మీలో ఒకరు అనుకుంటారు. కుటుంబరావు గారు ఉండేది ఏంట్లోనేనా? అవునండి, నేను వాళ్ళ అబ్బాయిని. మీలో పెళ్లి కొడుకు మీరు ఒకసారి ఇలా వస్తారా? కాస్త మాట్లాడాలి. ముందు పెళ్లి చూపులు కానిద్దామయ్యా బావుమరిది, ఆ తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. డోర్ మీరా ఇడియట్. పెళ్లి కావాలరా నీకు? పెళ్ళాన్ని అనుమానించి పీడించి చంపిన రాక్షసుడివి ఇంకో అమాయకురాలి గొంతుకోయాలని చూస్తావా? నీ గురించిన వివరాలన్నీ మాకు తెలిసేరా. ఇంకొక 2 నిమిషాల్లో ఇక్కడి నుంచి పారిపోకపోయావంటే పోలీసులకు పట్టిస్తాను. రాస్కల్. ఆ దరిద్రులకి అందలం ఎక్కే అదృష్టం లేదండి అయ్యా. మరే శనివారం గుమ్మంలో కాళ్ళు చాచు కూకుంటే లచ్చిందేవి ఆ ఇంటికి ఎలా వస్తుంది? నేను ఊరుకోలేదండి అయ్యా. ఇంకో సంబంధం చూసా. పిల్ల బాగుంటుందా? చిదివి దీపం పెట్టుకోవచ్చండి అయ్యా. ఆ పిల్ల తండ్రి ఏం చేస్తుంటాడు? బడిపంతులండి అయ్యా. హనుమంతరావు అని. తరిగిన చంతరిత. ఈ కాలంలో నాలాంటి మధ్యతరగతి కుటుంబీకుడు ఆడపిల్లని కనటం క్షమించరాని నేరం బాబు. ఆ నేరం చేసింది నేను. అందుకు శిక్ష నేను అనుభవించాలి. నా కూతురు కాదు, నీడను కూడా అనుమానించే రాక్షసుడికి నా కూతుర్ని కట్టబెట్టి దాని భవిష్యత్తును నాశనం చేయలేను బాబు. 4 రోజుల్లో పాడే మీద పడుకోవడం కోసం ఇవాళ నా కూతుర్ని పల్లకీలో కూర్చోబెట్టలేను బాబు. మీకు నమస్కారం. దయచేసి వెళ్ళిరండి. అయ్యా, తమ పరపతి మినపకుడు మందాన ఈ జిల్లా అంతా వ్యాపించిపోయిందండి అయ్యా. ఆడపిల్లల తండ్రులు మా పిల్లల్ని మేం చంపుకుంటాం గాని ఆ శానయ్య చేత చంపించమంటున్నారండి అయ్యా. అలా అంటున్నారా? మరి తక్కువ పేరు ఉందంటండి అయ్యా తమరికి. కొందరైతే తమ పేరు చెప్పగానే చిన్నప్పటి నుంచి కట్టబడి నేర్చుకున్న బండబూతులన్నీ అప్పచెప్తున్నారు. మరి కొందరైతే చెప్పులు చేత పట్టుకుంటున్నారు బాబు. ఎలారా మరి? ఎలాగైనా నాకు వారసుడు కావాలరా. నేను పెళ్లి చేసుకు తీరాలి. ఈ జిల్లాలో కాకపోతే మరో జిల్లాలో వాకప్ చేయండి. నా పెళ్లి జరిపిస్తే మీకు పంచల జామార్లు పెడతాను, ఆలోచించుకోండి మరి. నా ప్రయత్నంలో నేను ఉన్నానండి అయ్యా. వరంగల్లో సంబంధం చూశా. ఎవరది? జీవిత బీమా ఏజెంట్ అండి అయ్యా, భీమారావు అని. రేపే పెళ్లి చూపులు. ఇదేమిటి తలుపు తాళాలు ఇస్తున్నారు? ఇది కొత్త రకం పెళ్లి చూపులేమోరా. అరవకండ్రా, అమ్మాయి ఇచ్చే టైం అయింది.
వాడి వాయింపు మండ అలా తలుపులు మూసి పాతాడని ఊహించలేకపోయానురా నేను. ఎలా ఉంది మీకు? ఒళ్ళు పులిసిపోయిందండి అయ్యా. తమరికో? అబ్బో నడు విరిగిందిరా. రాక్షసముండా కొడుకు మీ ఇద్దరికంటే నాకే ఎక్కువ వడ్డిచ్చేసాడు. పెళ్లి కొడుకు కదండి అయ్యా తమరు, మరి ఎక్కువ దినాలు తప్పదు. బావా 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 వచ్చారా? మీరు ఒక్కలే తక్కువ. రండి. పెద్ద చెరువు దగ్గర ఎవరో చిన్నగా చెప్పుకుంటుంటే విన్నాను. ఎలా తగిలాయి బావా? అదా బావి దగ్గర కాలు జారి పడ్డాలి. మరి వీళ్ళకి? వాళ్ళకి అలాగే తగిలినాయి. అంటే అంతా ఒకేసారి స్నానానికి వెళ్ళారా బావా? అలాగే అనుకోరాదు. ఎక్స్ప్రెస్ లాభం. ఈ వయసులో పెద్ద కష్టం వచ్చిందే పాపం. మా బాబాయ్ ఒక ఆయన నీ వయసు వాడే ఇలాగే జారిపడి మంచం ఎక్కి అట్నుంచి అయితే వెళ్ళిపోయాడు. నేను మాత్రం చావను రా. చస్తే చావను. అట్లాంటి ఆశలేవి పెట్టుకోవద్దు. పోండి పోండి. పదవే విందా, ఇవాళ బావేమిటో కాస్త కోపంగా ఉన్నాడు. ఆ శుభవార్త ఎప్పుడు తెలుస్తుందో ఏమిటో. పద పద వస్తాం బావా. ఆరోగ్యం కాలుతో తొక్కితే పెద్ద అవుతున్నారా? నా మీద చెడు ప్రచారం జరగడానికి కారకులు ఈ అక్కుపక్షులని నాకు అనుమానంగా ఉందిరా. అయినా అయి ఉండొచ్చండి అయ్యా. అందుకే నా బుర్రలో ఒక అమోఘమైన ఆలోచన మెదిలిందిరా. ఏమిటండి అయ్యా అది? చెప్పను, చేసేస్తానంతే. జోగనాథం అయ్యా, మనం 4 రోజుల్లో ఊరెళ్ళాలరా. ఏ ఊరండి అయ్యా? గోడలకి చెవులుంటాయి. చెప్పను, తీసుకెళ్తానంతే. జోగినాథం అయ్యా ఒక క్షణం ఆగండి అయ్యా. మహాప్రభు, ఈ దండాలేమిట్రా? తమరికి జ్ఞానోదయం అయినందుకు ఆహాహాహా. ఇక తమకి పెళ్లి కావటం జరగని పనిని తెలుసుకుని ఈ హైదరాబాద్ వచ్చి అనాథ శరణాలయం నుంచి ఓ పిల్లని పెంచుకోవడం కోసం తీసుకుంటున్న తమ గొప్పతనానికి దండం పెడుతున్నాను స్వామి. మహాప్రభు. ఓరి వాజమ్మా, నీ వేసింది ఓ పంచవర్ష ప్రణాళికరా. పిల్లని గుర్తినే పెంచుకోను. 12 ఏళ్ల పిల్లని పెంచుకుని ఆ పిల్లకి 17 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా. అవును, నాకెవ్వరూ పిల్లని ఇవ్వనంటున్నారని ఈ కొత్త ఎత్తు వేశా. పిల్లని చక్కగా పెంచుకుని పెళ్లి చేసుకుంటా. నేను సెలెక్ట్ చేసిన పిల్లని చుట్టూ గాని రా. ఓరే నీపాడే గట్ట దరిద్ర పీనుగా, పిల్లని పెంచుకుని పెళ్లి చేసుకుంటావా? నీ పంచవర్ష ప్రణాళిక తగలయ్యోయ్. నీకు పోయే కాలం దాపరించిందిరా రాక్షసముండా ఉడక. జోగినాథ అయ్యా, అమ్మాయి కోసమే పుట్టిందా అనిపించేటువంటి అమ్మాయిని తీసుకొచ్చాను. చూడండి, చక్కటి చుక్క. కాదు కుక్క. కుక్క. ఇది మామూలు కుక్క కాదు, రాబర్ట్ గారి మొగ కుక్క. దీనికి పీటర్ గారి ఆడకుక్కతో నిన్న ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాను. వెబ్సైట్ లో వచ్చిన వేరియేషన్ వల్ల చిన్న పొరపాటు జరిగింది. ఇప్పుడు చూడండి. అంకుల్, మీరు కుక్కలకు కూడా పెళ్లిళ్ళు చేస్తారా? కుక్కలకేటయ్యా, ఇలాంటి కుర్రోళ్ళ కంటే కుక్కలకు, పిల్లులకు, కోతులకు పెళ్లి చేయడం ఈజీ అయ్యా. ఎందుకంటే వాటికేమో క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు, కట్నకారకులు అడగవు, జీవితాంతం కలిసే ఉంటాయి, మధ్యలో విడాకులు ఉండవు. మేము మాత్రం కట్న కానుకలు అడిగామేంటండి, అబ్బాయికి మంచి సంబంధం అడిగాం. అందుకే కదండి నేను కూడా మంచి సంబంధం తీసుకొచ్చాను. ఇప్పుడు చూడండి, రంభా, ఊర్వశి, మేనక. ముగ్గురు ఎందుకు? ముగ్గురు విడివిడిగా కదయ్యా, ముగ్గురు కలిసినటువంటి అందాల బొమ్మ ఈ గుమ్మ. బాగుందా? ఎలా ఉంది? చాలా బాగుందన్నయ్య. నీకు? అమ్మాయి నాకు తెగ నచ్చేసిందే. అబ్బో, మా వాడు తెగముచ్చట పడిపోతున్నాడు. ఈ సంబంధం ఫిక్స్ చేసేయండి. ఫిక్స్ చేయమంటారా? చేసేయండి. ఇవాళ ఇన్ఫార్మ్ చేస్తాను, రేపే పెళ్లి చూపులు ఏర్పాటు చేసేస్తానా? ఆపు ఆపు. బాబు, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో, హడావిడి పడకు. అమ్మాయ్యా, మీరు బాగా ఫాస్ట్ గా దిగారండి, చాలా హుషారుగా ఉన్నారు. రా బాబు రా. పదండి. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. వీరే మీ కాబోయే వియంకులు. పేరు సీతాపతి, ఊరు చంద్రపతి, బాగా ప్రపతి, వాడే దల్లోపతి. ఇకపోతే టైమింగ్ లో మాట్లాడిన చాలు, నీకు ఇచ్చిన 500. ₹10 ఎక్కువ మాట్లాడినా పద్ధతిగా ఉండదు. అబ్బాయి రాలేదా? వీడే ఎన్ఆర్ఐ. ఓ, ఎన్ఆర్ఐ అంటే అమెరికా, లండన్, ఫారిన్. నాచారం రెసిడెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఏరియా అంటే నాచారం రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటారు అందాను. మరి ఇండస్ట్రియల్ అంటే అక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. అయితే రండి. ఆవిడ గారిని పరిచయం చేయండి. ఈవిడ నా ఒక్కగానొక్క భార్య, పేరు ద్రౌపది. ద్రౌపదే? ఆవిడికి మొగుడిని ఒక్కడైనా ఇంకా 4 ఉన్నారు. అబ్బాయికి చెంచులగూడ జైలు పక్కన ఒక ప్లాటు, చర్లపల్లి జైలు పక్కన ఒక ఇల్లు, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ వెనక ఇంకో ఇల్లు. ఎర్రగడ్డ తెలుస్తూనే ఉంది. అబ్బాయికి ఇంకా చాలా ఇచ్చింది 500 తెలుసు. అమ్మా, అమ్మాయిని తీసుకురమ్మా. అమ్మాయి 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 అమ్మాయి.
బాగుంది. అమ్మా చెప్పు. మా వాడు తొందరపడుతున్నాడు దేనికి టిఫిన్ చేయడానికా? చిచ్చి పొద్దున్న వాడు ఇంట్లో ఎంగిలి పడిన తర్వాత బయటకు కుర్తుపడ్డాడు. అబ్బాయి నేరేడు పండులా కొంచెం నలుపైన బుద్ధి మాత్రం యాపిల్ పండులా ఎరుపు. వాళ్ళ అమ్మ పోలి. కుర్రాడు నేరేడు పండు, తల్లి యాపిల్ పండు, తండ్రి ఏ పండో తెలియట్లేదు. ఎక్కడ మ్యాచింగ్ అవ్వట్లేదయ్యా. వాళ్ళ మ్యాచింగ్ కి మన మ్యాచింగ్ కి సంబంధం ఏమిటి చెప్పండి? ఊళ్ళంత ఉందయ్యా. ఇంట్లో బల్బు వెలగాలంటే మెయిన్ స్విచ్ కరెక్ట్ గా ఉండాలి. తండ్రి కలర్ కి కొడుకు కలర్ కి ఎక్కడా మ్యాచింగ్ లేదు. అంటే మీరు మా నాన్నగారిని అనుమానిస్తున్నారా? ఛే, మీ నాన్నగారు నేనెందుకు అనుమానిస్తాను? థ్యాంక్స్ అండి. మీ అమ్మని. అమ్మా ఏమిటండి ఆయన మాట్లాడేది? ఇంకేం మాట్లాడతామండి? ఆ పేరేమిటి ద్రౌపదిని? ఏ సీతో సావిత్రి అని పెట్టుకోవచ్చుగా. మా పేర్లు మా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాం, మీకెందుకు? సరే పేర్లు ఓకేనండి. ఆ. హైట్ మాట ఏమిటి? ఆ. మీరు 5 అడుగులు తక్కువ, వాడు 6 అడుగులకు ఎక్కువ. ఏమండి ఎవరి హైట్ లో వాళ్ళకి ఉంటాయండి. ఎత్తులు సరేనయ్యా. బరువులు నువ్వు 100 కిలోలు పై చిలుకున్నావు, ఆయన 50 కిలోలు కన్నా తక్కువ ఉన్నాడు. వీని సంగతి ఏమిటి? అంటే నేను మా నాన్నగారికి పుట్టలేదంటారా? చచ్చ నువ్వు మీ నాన్నకే పుట్టావు. థ్యాంక్స్ అండి. కాకపోతే మీ నాన్న ఈయన కాదు. మీరుండండి. ఏమిటి మీరు ఈ విధంగా అవమానిస్తున్నారు? తూపచ్చిగా ఉందండి. 2 మచ్చో 10 మచ్చో మా వంశంలో జరిగింది మళ్ళీ నా కూతురికి రిపీట్ కాకూడదని నాకు ఈ సంబంధం డీటెయిల్స్ అన్ని కావాలి. డీటెయిల్సా? అవును, మా నాన్న చెప్పిందే కరెక్ట్. అది అంటే నువ్వు ఈ అమ్మకి ఈ నాన్న వల్లే పుట్టావని నిరూపించాలి. అంటే నీ బర్త్ సర్టిఫికెట్, మీ అమ్మ కాంటాక్ట్ సర్టిఫికెట్, మీ నాన్న కెపాసిటీ సర్టిఫికెట్. ఏమయ్యా నేను ముందే చెప్పాను DNA రిపోర్ట్ తెస్తాను. ఏవి మీరు అనవసరంగా నోరు జారుతున్నారు. ఇది చాలా దూరం పోతుంది. ఎందుకు చెప్పారు అర్థం చేసుకోండి. ఇది చాలా మంచి సంబంధం. నాకు కావాల్సింది అదే, వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధం మంచిదేనా అని. ఎవరు కదన్నాడయ్యా? నేను నీ క్యారెక్టర్ అనుమానించనా? వీడి క్యారెక్టర్ అనుమానించనా? అనుమానించిందల్లా ఒకటే. వీడి క్యారెక్టర్ నా పిల్లల శైలాన్ని తగ్గిస్తావా? అవును. నీ గుండెలు చీల్చేస్తాను. చీల్చేస్తావా? ఆవిడెవరు అనుకున్నావు?